నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు మాచిరాజు కిరణ్ కుమార్ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు సొంతిల్లు కల అనేది చాలా మందికుంటుందండి. అయితే కొంతమంది ఇల్లు కడుతున్నప్పుడు అది సగంలో గూడా ఆప్ జేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించి ఒక మంచి పరిహారం మీరు మాకు తెలియచేయాలి. సొంతిల్లు కల నెరవేరాలన్నా, పూర్తవ్వాలన్నా గూడా ఇల్లుకి సంబంధించి. తప్పకుండానమ్మా. మీరు అడిగిన ప్రశ్న గనక తీసుకుంటే, సొంతిల్లు అనే దాని కోసం చాలామంది ఇంటి నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఆపేస్తుంటారు. అవును. ఇంకొంతమంది పిత్రార్జిత ఆస్తులొస్తాయి. అవన్నీ పోగొట్టుకుంటారు. హ్మ్. కొంతమంది సొంత ఇల్లు ఉన్నా సరే అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. కొంతమంది ఇల్లు ఉన్నా అమ్ముకుంటారు. కొంతమందికి స్థలం ఉంటుంది. ఇల్లు అసలు కట్టుకోలేరు. అది అలానే ఇలా ఉంటుంది. రకరకాలుగా స్థలం ఎన్ని సంవత్సరాలున్నా ఇల్లు కట్టుకోలేరు. లేదా కట్టడం ప్రారంభించాక మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. హ్మ్. లేదా అద్దె ఇంట్లో ఉంటారు. సొంత ఇల్లు కోసం ఎంత ప్రయత్నించినా కొనుక్కోలేరు. పిత్రార్జితంగా ఉన్న ఇల్లు గూడా అమ్ముకుంటుంటారు. ఇలా సొంత ఇంటికి సంబంధించి రకరకాల సమస్యలుంటాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే, జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న భవన దోషము. హ్మ్. ఏ వ్యక్తికైనా జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉన్నా, జన్మ కుండలిలో 4గో స్థానం బలహీనంగా ఉన్న భవన దోషం అనేది ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏంటంటే, మీరు సొంతింటి కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవాలంటే ఈ భవన దోషం నుంచి బయటికి రావాలి. దానికి 5 పిండుల పరిహారం అని ఒక అద్భుతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు. హ్మ్. ఈ 5 పిండుల పరిహారం అంటే ఏంటంటే, 5 రకాలైనటువంటి పిండ్లు తీసుకోవాలి మంగళవారం. అంటే గోధుమ పిండి, బియ్యపు పిండి, కంది పిండి, శనగ పిండి, మినప్పిండి. 5 రకాలు. 5 రకాలు ఏవైనా 5 రకాల పిండ్లు తీసుకొని, ఆ పిండ్లన్నీ కలపాలి. హ్మ్. కలిపి ఒక పళ్ళెంలో లేదా ఒక గిన్నెలో పరిశుభ్రమైన ప్రదేశంలో మంగళవారం రోజు ఉంచుకోవాలి. హ్మ్. బుధవారం రోజు ఏం చేయాలంటే, ఆ పిండ్లన్నీ కూడా నీళ్లతో తడిపి ముద్దల్లాగా చిన్న చిన్న ఉండల్లాగా చేయాలి. 11 హ్మ్. ఉండలు చేయాలి. ఆ 11 ఉండలు కూడా బెల్లం ముక్కతో పాటుగా గోమాతకు ఆహారంగా తినిపించాలి. హ్మ్. అంటే పాలిచ్చే జంతువులు వేటికైనా ఆహారంగా తినిపించొచ్చు. గోమాతకు తినిపిస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా 9 మంగళవారాలు చేస్తే జాతకంలో ఉన్న భవన దోషం అనేది తొలగిపోతుంది. అప్పుడు సొంతింటి కల నిజమవుతుంది. హ్మ్. దీంతో పాటుగా యక్షిణీ దీపము అని ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు. చాలా శక్తివంతమైనటువంటి దీపం ఇది. అంటే యక్షిని. యక్షిణీ దీపం అంటే ఆ! కొంతమంది యక్షిణీ దేవతలుంటారు. ఆ! అయితే యక్షిణీ దేవతల్లో గూడా మనకి కొంత డేంజరస్‌గా ఉండే యక్షిణీ దేవతలుంటారు. హ్మ్. కానీ ఈ యక్షిణి సాత్విక యక్షిణి. అంటే హుహు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ప్రమాదము ఉండదు. ఆ యక్షిణీ దీపం అనే దీపాన్ని మీరు గృహంలో వెలిగించుకున్నట్లయితే శాంత స్వరూపురాలైనటువంటి యక్షిణి అమ్మవారి అనుగ్రహం కలిగి జాతకంలో ఎన్ని దోషాలున్నా అవన్నీ తొలగిపోయి సొంతింటి కల సాకారం జేసుకోవచ్చు. హ్మ్. ఈ యక్షిణీ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మంగళవారం పూట వెలిగించాలి. మంగళవారం రోజు మీ గృహంలో హాల్‌లో గానివ్వండి, బెడ్‌రూమ్‌లో గానివ్వండి, ఎక్కడైనా సరే దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేయాలి. హ్మ్. సౌత్ సైడ్ ఒక పీట ఉంచాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో ఒక త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. అంటే బియ్యపు పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయాలి. ట్రయాంగిల్. పీట మీద ట్రయాంగిల్ ముగ్గేసిన తర్వాత మనకి ఎర్ర చందనము అని ఉంటుంది. హ్మ్. ఆ ఎర్ర చందనం తెచ్చుకొని దానిలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి, ఆ ఎర్ర చందనంతో ఈ ట్రయాంగిల్ మధ్యలో హురుమ్ అనే అక్షరం రాయాలి. హ్మ్. హా కొమ్మిస్తే హు, క్రావడి పక్కన సున్నా. హురుమ్ అనే అక్షరం రాసిన తర్వాత, ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిద ఉంచాలి. హ్మ్. దానిలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు తీసుకొని, ఆ 9 ఒత్తులకి కుంకుమ రాసి 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. హ్మ్. దీన్ని యక్షిణీ దీపం అంటారు. అర్థమైంది గదా! అర్థమైందండి. దక్షిణం వైపు అంటే ఏ రూమ్ అయినా పర్వాలా. దక్షిణం వైపే ఎందుకండి అంటే, దక్షిణ దిక్కు కుజుడికి ప్రియమైన దిక్కు. అందుకే ఆ మనకి సైడ్ అంటారు. గృహయోగం హ్మ్. గావాలంటే కుజుడి అనుగ్రహం గావాలి. అందుకని దక్షిణం వైపు పీట పెడతాం. దాని మీద ట్రయాంగిల్ ముగ్గేస్తాం. హ్మ్. మధ్యలో ఎర్ర చందనంతో హురుమ్ అనే అక్షరం రాస్తాం. దాని మీద ప్రమిద పెడతాం. నువ్వుల నూనె పోసి 9 ఒత్తులేసాం. 9 ఎందుకెయ్యాలి? కుజుడికి 9 అంటే ఇష్టం. 9 సంఖ్యని. 9 అంకె అంటే కుజుడికిష్టం. ఆ! కుంకుమ ఎందుకు రాయాలి? కుజుడికి ఎరుపంటే ఇష్టం. హ్మ్. అందుకని 9 ఒత్తులకి కుంకుమ రాసి, అవి కలిపి ఒకే ఒత్తిగా చేసి, కుజుడికిష్టమైన దక్షిణం వైపు ఆ ఒత్తి వెలగాలి. ఇది ఏ టైంలో వెలిగించాలంటే దీనికొక టైమింగ్ ఉంది. ఈ దీపానికి ఈ సంబంధించి. దీపానికి ఒక టైమింగ్ ఉంది. మంగళవారం కుజహోరలో వెలిగించాలి. మంగళవారం కుజహోర అంటే కుజహోర. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఈ హ్మ్. 2 టైమింగ్స్‌లో ఏ టైమింగ్‌లో అయినా వెలిగించుకోవచ్చు. హ్మ్. అయితే ఈ దీపం వెలిగించాక అది గంట సేపు వెలిగేలాగా చూడాలి.
గంట సేపు అనేది కనీసం వెలగాలి. గంట సేపు కొండెక్కకుండా వెలగాలి. ఇలా 9 మంగళవారాలు చేస్తే, తొమ్మిదో మంగళవారానికి ఆ దీపంలోకి యక్షిణీ దేవత వస్తుంది. హుహు. ఆ! దీపంలోకి ఆవాహన అవుతుంది. ఆవాహన. ఆ! ఆ యక్షిణీ దేవత జాతకంలో ఉన్న గృహ సంబంధమైన దోషాలన్నీ తొలగింపజేస్తుంది. ఏదో ఒక విధంగా అదృష్టం కలిసొచ్చి ఇల్లు కట్టుకోవటం, లేదా ఇల్లు కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతాయి. హ్మ్. అంటే ఇంటి నిర్మాణం ఆగిపోతున్నప్పుడు మళ్ళీ పునర్నిర్మిస్తారు. ఇల్లు అమ్ముకున్నా మళ్ళీ కొనుక్కుంటారు. హ్మ్. స్థలం ఉన్నవాళ్ళు కట్టడం ప్రారంభిస్తారు. ఏదైనా ఇవన్నీ జరుగుతాయి. కొనుక్కునే అవకాశం గూడా కొనుక్కునే ఉంటుంది. అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక అపార్ట్‌మెంట్ అయినా కొనుక్కోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయినా కొనుక్కోవచ్చు. వాళ్ళనుకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. గృహ సంబంధమైన కోరిక నెరవేరుతుంది. హ్మ్. ఇలా 9 మంగళవారాలు జేయాలి. సాధ్యమైనంత వరకు మధ్యలో గ్యాప్ రాగూడదు. అంటే ఈ అన్ విధంగా ఆడవాళ్ళు చేయాలండి? లేతే ఆడవాళ్ళైనా చేయవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. లేదంటారు? ఆడవాళ్ళకి 4 రోజుల ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం అది చేయకూడదు. ఆ వారం విడిచిపెట్టి మిగిలిన వారాల్లో తప్పకుండా చేయాలి. 9 మంగళవారాలు పూర్తి చేస్తే, తొమ్మిదో మంగళవారం దీపంలోకి ఆ యక్షిణీ దేవత వస్తుంది. హ్మ్. ఖచ్చితంగా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ భవన దోష నివారణకు 5 పిండ్ల పరిహారం ఒకటి, ఈ తెలియచేశారు. యక్షిణీ దీపం పరిహారం ఒకటి. ఈ 2 గనక పాటించినట్లయితే ఖచ్చితంగా సొంతింటి సొంతిల్లి కల కల. సాకారం అవుతుంది. దాంతో పాటు ఆఖరిగా ఇంకొక పరిహారం ఉంది. హ్మ్. ఆ ఏంటిదండి అది? పరిహారం ఏంటంటే, పరమేశ్వర సంబంధమైన పరిహారం. శివ పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక అద్భుతమైన భవనాన్ని బహూకరించాడని పురాణాల్లో ఉంది. హుహు. పార్వతీదేవి మనకి ఇల్లు గావాలి అని అడిగితే శివుడు పార్వతికి బహూకరించాడు. కాబట్టి శివానుగ్రహం కలిగితే సొంతింటి కల తొందరగా నెరవేరుతుంది. హ్మ్. దానికేం చేయాలంటే సోమవారం ఉదయం పూట 7:30-9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది కదా! అవునండి. ప్రతి సోమవారం ఉదయం 7:30-9 మధ్యలో రాహుకాలం ఉంటుంది. హ్మ్. ఈ రాహుకాలం ఉన్న సమయంలో శివాలయానికి వెళ్లి శివుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోవాలి. చాలా సులభమైన పరిహారం. హ్మ్. సోమవారం రాహుకాలంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి మారేడు దళాలతో శివార్చన చేయించుకోండి. హ్మ్. ఇలా ఎన్ని సోమవారాలు చేయాలి? 12 అనండి. సోమవారాలు చేయాలి. 12. 12 ఎందుకండి? అంటే సంఖ్య 12 మనం అనుకుంటాం ఎందుకంటే కదా! 12 అంటే 1+2 3. ఆ! 3 అంటే గురువు అంకె. హ్మ్. గురువుకి అధిష్టాన దైవం శివుడు. హుహు. అందువల్ల 12 అదేలెండి. చేస్తే గనక మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం. హ్మ్. గురుబలము, గురుతత్వం ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. ఎలాగూ శివాలయానికి వెళ్లారు కాబట్టి శివాలయంలోనే కాలభైరవుడి మందిరం ఉంటుంది. అవునండి. చాలా చోట్ల శివాలయాల్లో కాలభైరవుడి మందిరం ఉంటుంది. హ్మ్. అక్కడ నువ్వుల నూనెతో దీపం పెట్టి రండి. కాలభైరవుడి దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులేసి దీపం పెట్టి రండి. ఈ నిజంగా శివ సంబంధమైన పరిహారం చేస్తే గూడా ఎలాంటి గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులున్నా అవన్నీ తొలగింపజేసుకొని సొంతింటి సొంతిల్లు కలను కల ఖచ్చితంగా నెరవేరాలి. సాకారం జేసుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం వీలైనప్పుడల్లా తినిపిస్తూ ఉన్నా గూడా సొంతింటి కల అనేది చాలా తొందరగా నెరవేర్చుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా మీ సొంతింటి యోగం అనేది జరిగి హ్మ్. తీరుతుంది. ఇందులో ఏమాత్రం ఖచ్చితంగా ఇంకా. సందేహం లేదు. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.